హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జీకేఎస్ డైలీ మార్కెట్ అప్డేట్స్. అండ్ ఈ రోజు కూడా మన మార్కెట్ లో నెగిటివ్ లో క్లోజ్ అవ్వడం జరిగిందండి. సెన్సెక్స్ 636 పాయింట్స్ డౌన్ అయింది, అలాగే నిఫ్టీ 174 పాయింట్స్ డ్రాప్ అయ్యాయి అనమాట. ఈ రోజు మార్కెట్ ని ఇంపాక్ట్ చేసిన మెయిన్ పాయింట్స్ కనుక చూస్తే, ఫస్ట్ వన్ డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ ఇష్యూ అండి. యుఎస్ చైనా మధ్య ఇంకోసారి ట్రేడ్ వార్ అయితే స్టార్ట్ అయిందనమాట. యుఎస్ స్టీల్ అల్యూమినియం మీద టారిఫ్ అనేది డబుల్ చేస్తున్నట్లు నిన్న అనౌన్స్ చేయడంతో గ్లోబల్ మార్కెట్ లో ఫియర్ అనేది స్టార్ట్ అయ్యింది. అండ్ సెకండ్ రీజన్ ఏంటంటే, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ లాస్ట్ 5 days లో బయింగ్ తర్వాత ఇప్పుడు సడన్ గా సెల్లింగ్ అనేది స్టార్ట్ చేశారండి. జస్ట్ లాస్ట్ 2 sessions లోనే ఫారెన్ ఇన్వెస్టర్స్ 9,000 crores వర్త్ అనే స్టాక్స్ సెల్ చేశారనమాట. ఇది డైరెక్ట్ గా ఇండియన్ మార్కెట్ సెంటిమెంట్ అయితే దెబ్బతీసిందని చెప్పుకోవచ్చు. అండ్ ఈ రోజు ఐటీ, ఫైనాన్షియల్, ప్రైవేట్ బ్యాంక్స్ అనేవి వర్స్ట్ పర్ఫార్మెన్స్ చేసాయండి. ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ అనేది 1% డౌన్ అయింది, అలాగే ఐటీ ఇండెక్స్ 0.67% లాస్ట్ అయింది. ఇట్ వాజ్ ఓన్లీ వన్ పాజిటివ్ సెక్టర్ మాత్రమే ఉందంటే, అదేంటంటే రియాలిటీ స్టాక్స్. ఇది అరౌండ్ 1% గెయిన్ అవడం జరిగింది. అండ్ అనదర్ రీజన్ ఏంటంటే, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ బ్యారెల్ కి $65 దాటిపోయిందండి. ఇది ఇన్ఫ్లేషన్ ప్రెజర్ ని పెంచుతుంది, అలాగే ఇంట్రెస్ట్ రేట్ సెన్సిటివ్ స్టాక్స్ కి ఇది నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట. అలాగే ఇన్వెస్టర్స్ చాలా కాన్షియస్ గా మారిపోయారండి, యాజ్ దే వెయిట్ ఫర్ ది అప్కమింగ్ ఆర్బీఐ మానిటరీ పాలసీ. రేట్ కట్ వస్తుందా లేదా అనే దాని మీద ఇంకా సస్పెన్స్ అయితే ఉంది. ఇవి ఈ రోజు మార్కెట్ ని ఇంపాక్ట్ చేసిన మెయిన్ పాయింట్స్ అండి. అండ్ ఈ రోజు మార్కెట్ లో అప్డేట్స్ కనుక చూస్తే, చాలా రోజులుగా ఆగిపోయిన ఇండియన్ యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చర్చలు అనేవి మళ్ళీ ఇప్పుడు స్పీడ్ అందుకున్నాయండి. ఫైనాన్షియల్ టైం ప్రకారం ఇప్పటి వరకు మొత్తం ఎఫ్టీఏ లో సగం చాప్టర్స్ అంటే దాదాపు 50% ఫైనలైజ్ అయ్యాయి అనమాట. ఎఫ్టీఏ అంటే ఏంటంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అండి. 2 countries లేదంటే గ్రూప్ ఆఫ్ కంట్రీస్ మధ్య చేసుకుని ఒక అగ్రిమెంట్ అనమాట. దీని ద్వారా గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద కస్టమ్స్ డ్యూటీస్ అనేవి తగ్గిస్తారు. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ కి అడ్డంకులు అనేవి చాలా తక్కువగా ఉంటాయి అనమాట. బిజినెస్ కి న్యూ ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. సింపుల్ గా చెప్పాలంటే, మన కంట్రీ కంపెనీస్ యూరోప్ మార్కెట్ లో తక్కువ ఖర్చుతో బిజినెస్ ని డెవలప్ చేసుకునే అవకాశం అనేది లభిస్తుంది అనమాట. ఇప్పటి వరకు ఏం జరిగిందంటే, ఇండియా EU మధ్య టోటల్ గా 26 చాప్టర్స్ అనేవి చర్చకు వచ్చాయన్నమాట. ఇందులో వాటిలో 12 to 13 చాప్టర్స్ మీద ఇప్పటికే ఒక అగ్రిమెంట్ అయితే కుదిరిపోయింది. వీటిలో మెయిన్ గా ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబిలిటీ, డిజిటల్ ట్రేడ్, గూడ్స్ అండ్ సర్వీసెస్, రూల్స్ ఆఫ్ ఆరిజిన్ కి సంబంధించి ఉన్నాయండి. గతంలో ట్యాక్స్ స్ట్రక్చర్, ఐపీ ప్రొటెక్షన్, కార్బన్ ట్యాక్స్ లాంటి విషయాల్లో డెడ్ లాక్ ఉండేది. ఇప్పుడు కాస్త ప్రోగ్రెస్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇది ఎందుకంత ఇంపార్టెంట్ అంటే, EU అనేది ఇండియాకి 3rd లార్జెస్ట్ బిజినెస్ పార్ట్నర్ అండి. 2023-2024 లో బయలిటరల్ ట్రేడ్ విలువ అనేది 10 lakhs crores అనమాట. అంటే $120 billion కి చేరింది. సో మనం యూరోపియన్ కి ఎక్స్పోర్ట్ చేస్తున్నవి ఏంటంటే టెక్స్టైల్ అండ్ అపరైల్స్, ఫార్మాసిటికల్స్, ఇంజనీరింగ్ గూడ్స్, ఐటీ సర్వీసెస్, ఇవి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అనమాట. ఈ సెక్టర్స్ కి ఎఫ్టీఏ ఫైనలైజ్ అయితే గనక కస్టమ్ డ్యూటీ ఎగ్జంప్షన్ అనేది లభిస్తుంది. ఇది డైరెక్ట్ గా మార్జిన్స్ పెరగడానికి రీజన్ అవుతుంది. ఈ ఎఫ్టీఏ వల్ల ఇమీడియట్ గా బెనిఫిట్ అయ్యే సెక్టర్స్ కనుక చూస్తే టెక్స్టైల్ సెక్టర్స్ అండి. కేపీఆర్ మిల్స్, గోకుల్దాస్, అరవింద్ యూరోపియన్ కి ఎక్స్పోర్ట్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే ఫార్మా స్టాక్స్, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డిస్ అండి. EU అప్రూవల్స్ ఆల్రెడీ ఉన్న కంపెనీస్ ఇవి. అలాగే ఆటో యాన్సిలరీస్, మదర్స్ అండ్ సుమి, భారత్ ఫోర్జ్, యూరోపియన్ ఈవీ, అలాగే ఓఈఎంలకు పార్ట్స్ సప్లై చేస్తున్నాయి. సో ఎఫ్టీఏ ఫైనలైజ్ అయితే కనుక లాంగ్ టర్మ్ ఆర్డర్ ఇన్ఫ్లో ఛాన్సెస్ అనేవి పెరుగుతాయి అనమాట. అండ్ ఇంకా కొన్ని చాప్టర్స్ అయితే డిస్కషన్ లో ఉన్నాయండి, కార్బన్ ట్యాక్స్, లేబర్ రూల్స్ వంటివి. కానీ డిస్కషన్స్ పాజిటివ్ గా అయితే కంటిన్యూ అవుతున్నాయి అనమాట. దీని ఫైనలైజ్ అయితే కనుక ఇండియన్ కంపెనీస్ కి యూరోప్ లో పెద్ద మార్కెట్ దొరుకుతుంది. సో ఈ న్యూస్ అనేది చాలా పాజిటివ్ అండి. ఈ ఎఫ్టీఏ పూర్తవడం వల్ల మన కంపెనీకి కొత్త మార్కెట్లు, తక్కువ టారిఫ్, ఎక్కువ ప్రాఫిట్స్ ఉండే అవకాశం ఉంది. టెక్స్టైల్, ఫార్మా, ఐటీ ఎక్స్పోర్టర్స్ కి ఇది 3 years ఆపర్చునిటీ విండో అనమాట. సో ఈ సెక్టర్స్ లో స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ స్టాక్స్ ని ఎస్ఐపి మోడ్ లో అక్యుములేట్ అయితే చేసుకోవచ్చు. ఈ రోజు టెలికాం సెక్టర్ నుంచి ఒక నెగిటివ్ అప్డేట్ అయితే వచ్చిందండి. కమ్యూనికేషన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య క్లియర్ గా ఏం చెప్పారంటే, ఏజీఆర్ రిలీఫ్ అనేది ఇవ్వబోమని క్లియర్ గా చెప్పారనమాట. ఏజీఆర్ అంటే అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ అండి. అంటే టెలికాం కంపెనీలు డాట్ కి ఇచ్చే లైసెన్స్ ఫీజ్, అలాగే స్పెక్ట్రమ్ ఛార్జెస్ ని కూడా కలిపి టోటల్ ఇన్కమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. గతంలో వోడాఫోన్ ఐడియా, ఎయిర్టెల్ ఆర్ అదర్ కంపెనీస్ కి ఏజీఆర్ కి సంబంధించి చాలా బకాయిలు చెల్లించాల్సి వచ్చిందనమాట. కమ్యూనికేషన్స్ మినిస్టర్ క్లియర్ గా ఏం చెప్పారంటే, గవర్నమెంట్ హ్యాస్ నో ఇంటెన్షన్ టు రీలుక్ అట్ ఏజీఆర్ డ్యూస్ ఆర్ ప్రొవైడ్ వేవర్స్ అని చెప్పారనమాట. ఇది వోడాఫోన్ ఐడియా లాంటి స్ట్రగ్లింగ్ కంపెనీస్ కి ఒక బిగ్ షాకే అవుతుంది. వోడాఫోన్ ఐడియాకి ఇప్పటికే ఆల్రెడీ డెట్ బర్డన్ చాలా ఎక్కువగా ఉంది. ఏజీఆర్ డ్యూస్ బ్యాలెన్స్ కూడా ఇంకా బాకీ ఉన్నారు. ఏజీఆర్ రిలీఫ్ ఉండదంటే క్యాష్ ఫ్లో కష్టాలు పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. సేమ్ వే ఇండస్ టవర్స్, వోడాఫోన్ ఐడియా నుండి పేమెంట్ పెండింగ్ ఉండడం వల్ల ఇండైరెక్ట్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. సో ఏజీఆర్ కి సంబంధించి గవర్నమెంట్ హెల్ప్ చేయకపోతే మాత్రం వోడాఫోన్ ఐడియాకి బాధలు అనేవి ఇంకొంచెం పెరుగుతాయండి. ఇండస్ టవర్స్ కూడా డ్యూస్ కలెక్షన్ డిలే అవ్వచ్చు. ఇది 2 స్టాక్స్ మీద షార్ట్ టర్మ్ లో నెగిటివ్ సెంటిమెంట్ ని పెంచే అవకాశం ఉందన్నమాట. అండ్ ఈ రోజు బ్యాంకింగ్ సెక్టర్ లో ఒక షాకింగ్ ఇన్సిడెంట్ అయితే జరిగిందండి. కర్ణాటకలోని కెనరా బ్యాంక్ మంగోలి బ్రాంచ్ లో 59 కిలోల బంగారం అనేది దొంగలు దోచుకున్నారు. ఈ గోల్డ్ కస్టమర్ ప్లెజ్ చేసిన గోల్డ్ అనమాట. అంటే లోన్ కోసం బ్యాంక్ ఇచ్చిన గోల్డ్ అనమాట.
సో ఇది నార్మల్ రాబరీ అయితే కాదండి, కస్టమర్ ట్రస్ట్ మీద డైరెక్ట్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. బ్యాంక్ సెక్యూరిటీ సిస్టమ్ మీద క్వశ్చన్స్ అనేవి రైజ్ అవుతాయి. ప్లెడ్జ్డ్ గోల్డ్ అంటే కంపల్సరీగా సేఫ్ గా ఉండాలండి, బట్ ఇప్పుడు కస్టమర్స్ కి వాళ్ళ గోల్డ్ ఫ్యూచర్ ఏంటనే భయం అయితే ఉందన్నమాట. స్టాక్ మార్కెట్ లో ఇది షార్ట్ టర్మ్ నెగిటివ్ సెంటిమెంట్ అయితే ట్రిగ్గర్ అవుతుందండి. మెయిన్ గా పబ్లిక్ ట్రస్ట్ ఇష్యూ అనేది వస్తుంది, రెప్యుటేషన్ రిస్క్ అనేది ఉంటుంది, ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్ లో. ఆల్రెడీ పిఎస్యు బ్యాంక్స్ లో వాల్యుయేషన్స్ లో ఉన్నాయి, ఇది మరో ఎక్స్ట్రా ప్రెజర్ అన్నమాట. కెనరా బ్యాంక్ ఇది ఒక రాబరీ మాత్రమే కాదండి, పబ్లిక్ కాన్ఫిడెన్స్ మీద ఒక బిగ్ ఎఫెక్ట్ అయితే చూపించే అవకాశం ఉందన్నమాట. సెక్యూరిటీ అండ్ ఆడిట్ సిస్టమ్ ని రీచెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ ఈ రోజు సోలార్ సెక్టర్ నుంచి ఒక బిగ్ ఆర్డర్ విన్ అయితే వచ్చిందండి. వారి రిన్యూబుల్ టెక్నాలజీస్ లిమిటెడ్ 346 crores వర్త్ అయిన సోలార్ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ అనేది దక్కించుకుందనమాట. ఇది రాజస్థాన్ బికనర్ లో 300 మెగావాట్ ఏసీ సోలార్ ప్రాజెక్ట్ సంబంధించింది. వారి రిన్యూబుల్ టెక్నాలజీస్ లిమిటెడ్ అనేది ఇండియాలోనే లీడింగ్ సోలార్ ఈపీసీ అలాగే పవర్ ప్లేయర్ అండి. కంపెనీ మెయిన్ గా సోలార్ ప్రాజెక్ట్ డిజైన్ అండ్ ఎగ్జిక్యూషన్, లార్జ్ స్కేల్ యూటిలిటీ సోలార్ ప్రాజెక్ట్స్, రిన్యూబుల్ ఎనర్జీ జనరేషన్ మీద ఫోకస్ చేస్తుంది. పేరెంట్ కంపెనీ వారి ఎనర్జీ సోలార్ మాడ్యూల్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది అనమాట. ఈ ప్రాజెక్ట్ ఆర్డర్ వచ్చేసరికి సిఈసి లిమిటెడ్ అనే ప్రైవేట్ పవర్ కంపెనీ నుండి వచ్చిందండి. టోటల్ ఆర్డర్ సైజు 346 crores అండ్ ప్రాజెక్ట్ సైజు 300 మెగావాట్ ఏసీ సోలార్ ప్లాంట్ అండి. లొకేషన్ రాజస్థాన్ అండ్ టార్గెట్ వచ్చేసరికి ఫైనాన్షియల్ ఇయర్ 2025-2026 లో ఈ సోలార్ ప్లాంట్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఈ సోలార్ ప్రాజెక్ట్ వల్ల వారికి రెవెన్యూ విజిబిలిటీ నెక్స్ట్ 1 year కి పెరుగుతుంది. రాజస్థాన్ సోలార్ ఎనర్జీకి బెస్ట్ లొకేషన్ కావడం వల్ల ఎగ్జిక్యూషన్ అనేది స్మూత్ గా అవుతుంది అనమాట. గ్రీన్ ఎనర్జీ పుష్ లో కంపెనీకి కొత్త ఆపర్చునిటీ వస్తుంది అండ్ కంపెనీ ఈపీసీ ఆర్డర్ బుక్ కూడా చాలా స్ట్రాంగ్ అవుతుంది. అండ్ పాజిటివ్ అప్డేట్ అయినా కూడా కొన్ని థింగ్స్ అనేవి ట్రాక్ చేయాల్సి ఉంటుందండి. మెయిన్ గా ల్యాండ్ అప్రూవల్స్, గ్రిడ్ కనెక్టివిటీ, టైమ్లీ ఎగ్జిక్యూషన్. కానీ వారి రెన్యూబుల్స్ కి సిమిలర్ ప్రాజెక్ట్స్ లో ట్రాక్ రికార్డ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఈ 346 crores సోలార్ ఆర్డర్ ద్వారా వారికి బిజినెస్ గ్రోత్ అనేది మొమెంటం అయితే వస్తుంది అనమాట. ఫైనాన్షియల్ 2026 ఎగ్జిక్యూషన్ విజిబిలిటీ వల్ల ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. రిన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ లో కన్సిస్టెంట్ ఆర్డర్స్ వస్తే లాంగ్ టర్మ్ రిటర్న్స్ కి మంచి ఛాన్స్ ఉంటుంది అనమాట. అలాగే ఇండియాలో లార్జెస్ట్ ఇన్ఫ్రా కంపెనీ అయిన ఎల్ఎన్టీ లాసెన్ టర్బో నుంచి కూడా సిగ్నిఫికెంట్ ఆర్డర్ విన్ అనౌన్స్మెంట్ అయితే వచ్చిందండి. ఈ కాంట్రాక్ట్ సైజ్ కంపెనీ క్లాసిఫికేషన్ ప్రకారం 1000 crores నుంచి 2500 crores మధ్య ఉండే అవకాశం ఉందన్నమాట. ఎల్ఎన్టీ అనేది ఇండియాలోనే నెంబర్ 1 ఈపీసీ అలాగే ఇన్ఫ్రా కంపెనీ అండి. మెయిన్ గా పవర్ ట్రాన్స్మిషన్, రైల్వే, రోడ్స్, బ్రిడ్జెస్, ఆయిల్ అండ్ గ్యాస్, వాటర్ ఇన్ఫ్రా, ఐటీ ఇన్ఫ్రా ఇలాంటి వాటిలో ప్రాజెక్ట్స్ అనేది చేస్తుంది. స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉంది, గ్లోబల్ ప్రెజెన్స్ ఉంది, అలాగే కన్సిస్టెంట్ పర్ఫార్మర్ కూడా. ఎల్ఎన్టీ ప్రెస్ రిలీజ్ ప్రకారం కంపెనీకి సిగ్నిఫికెంట్ కాంట్రాక్ట్ అయితే వచ్చింది. కాంట్రాక్ట్ వాల్యూ 1000 crores to 2500 crores మధ్యలో ఉంటుంది అనమాట. సెగ్మెంట్ డీటెయిల్స్ ఇంకా పబ్లిష్ చేయలేదు, మేబీ ఇన్ఫ్రా, పవర్ ఆర్ అర్బన్ సెగ్మెంట్ నుండి వచ్చుండొచ్చు. కంపెనీ క్లాసిఫికేషన్ లో ఇది మిడ్ సైజ్డ్ బట్ ఇంపార్టెంట్ కాంట్రాక్ట్ అండి. ఈ కాంట్రాక్ట్ వల్ల ఎల్ఎన్టీకి ఫైనాన్షియల్ 2025 ఆర్డర్ ఇన్ఫ్లో మొమెంటం అనేది స్ట్రాంగ్ అవుతుంది. స్ట్రాంగ్ ఎగ్జిక్యూషన్ పైప్ లైన్ విజిబిలిటీ ఉంది, అలాగే మార్కెట్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది అనమాట. యాజ్ పర్ రిపోర్ట్స్ ఎల్ఎన్టీ దగ్గర 4 lakh crore ఆర్డర్ బుక్ అయితే ఉందన్నమాట. సో ఎల్ఎన్టీ స్టాక్ అనేది స్టడీ పర్ఫార్మర్ అండి. 1000 crores పైగా కాంట్రాక్ట్ అంటే లాంగ్ టర్మ్ ఎర్నింగ్ విజిబిలిటీ అనేది చాలా బాగా ఉంటుంది. డివిడెండ్ పేయింగ్ స్టాక్ అనమాట. సో లో రిస్క్ లార్జ్ క్యాప్ పిఎస్యు ఆల్టర్నేటివ్ గా కన్సిడర్ మనం చేయొచ్చు. అండ్ ఈ రోజు సెన్సారా ఇంజనీరింగ్ సంబంధించి ఒక అప్డేట్ అయితే ఉందండి. ఈ కంపెనీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సెగ్మెంట్ నుంచి ఒక ప్రెస్టీజియస్ కాంట్రాక్ట్ అయితే గెలుచుకుందనమాట. కంపెనీ ఎయిర్ బస్ నుంచి 160 crores వర్త్ అయిన ఆర్డర్ ని గెలుచుకుందండి. ఈ ఆర్డర్ అనేది ఎయిర్ బోర్న్ ఐసీయూ మోడల్స్ తయారీకి సంబంధించిన డీల్ అనమాట. సెన్సారా ఇంజనీరింగ్ లిమిటెడ్ అనేది ప్రిసిషన్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఎక్స్పర్టైజ్ ఉన్న కంపెనీ అండి. మెయిన్ గా ఏరోస్పేస్, డిఫెన్స్, ఆటో అండ్ నాన్ ఆటో ఇంజనీరింగ్ సెగ్మెంట్స్ లో వర్క్ చేస్తుంది. డొమెస్టిక్ అండ్ గ్లోబల్ క్లయింట్స్ తో స్ట్రాంగ్ ప్రెజెన్స్ కూడా ఉంది కంపెనీకి. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం సెన్సారా ఎంటర్డ్ ఇంటూ కాంట్రాక్ట్ విత్ ఎయిర్ బస్ అండి. స్కోప్ ఏంటంటే మ్యానుఫ్యాక్చర్, సప్లై అండ్ సపోర్ట్ ఆఫ్ ఎయిర్ బోర్న్ ఇంటెన్సివ్ కేర్ ట్రాన్స్పోర్ట్ మాడ్యూల్స్, ఐసీటీఎం అంటారనమాట. ఇది మెయిన్ గా లైట్ అండ్ మీడియం ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రోగ్రామ్ లో యూజ్ చేస్తారు. ఆర్డర్ సైజు 1.6 billion అంటే 160 crores అండి. ఐసీటీఎం అంటే ఇంటెన్సివ్ కేర్ ట్రాన్స్పోర్ట్ మాడ్యూల్స్ అంటే మిలిటరీ అలాగే ఎమర్జెన్సీ ఫ్లైట్స్ లో క్రిటికల్లీ ఇల్ పేషెంట్స్ కి ఇంటెన్సివ్ కేర్ ఇచ్చే మొబైల్ ఐసీయూ సిస్టమ్స్ అనమాట. ఇవి ఎయిర్ ట్రాన్స్పోర్ట్ కోసం డిజైన్ చేసిన హైటెక్ సిస్టమ్స్ అనమాట. ఇండియాలో ఇటువంటి హై గ్రేడ్ ఏరో మెడికల్ టెక్నాలజీ ఎక్స్పోర్ట్ చేయడం అంటే మేజర్ అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఈ ఆర్డర్ వల్ల సెన్సారాకి ఏరోస్పేస్ సెగ్మెంట్ లో క్రెడిబిలిటీ అనేది పెరుగుతుంది. గ్లోబల్ ఓఈఎం అంటే ఎయిర్ బస్ తో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ బిల్డ్ అవుతుంది. అండ్ రెవెన్యూ విజిబిలిటీ ఫైనాన్షియల్ 2025-2026 కి బూస్ట్ అనేది వస్తుంది. బట్ ఇందులో కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయండి. మెయిన్ గా ప్రిసిషన్ కాంపోనెంట్స్ డెలివరీ టైమ్ లైన్స్, రెగ్యులేటరీ కంప్లయన్స్ అండ్ సర్టిఫికేషన్ స్టాండర్డ్స్. కానీ సెన్సారా ఆల్రెడీ సర్టిఫైడ్ వెండర్ ఫర్ ఏరోస్పేస్ అనమాట. ఎడ్యుకేషన్ కేపబిలిటీ ఉన్న కంపెనీ. ఎయిర్ బస్ ఆర్డర్ అంటే ప్రెస్టేజ్ మాత్రమే కాదు, ఫ్యూచర్ ఆర్డర్ ఫ్లో కి ఫౌండేషన్ అని చెప్పుకోవచ్చు. సెన్సారా ఇంజనీరింగ్ ఇప్పుడు ఏరోస్పేస్ గ్రోత్ స్టోరీలో ఒక కీ ప్లేయర్ గా మారే ఛాన్స్ అయితే ఉంది.
లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కోసం ఇది వన్ ఆఫ్ ది స్టాక్ ఆఫ్ ది ట్రాక్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇది స్మాల్ ఇన్ఫ్రా స్పేస్ నుంచి ఒక స్ట్రాంగ్ ఆర్డర్ విన్ వచ్చిందండి. దీపక్ బిల్డర్స్ అండ్ ఇంజనీరింగ్ ఇండియా లిమిటెడ్ 260 crores ఆర్డర్ ని విన్ అయింది. ఈ కంపెనీ టోటల్ మార్కెట్ వాల్యూ 700 crores అండి, నియర్లీ 35% ఈక్వలెంట్ ఆర్డర్ అన్నమాట. దీపక్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ అనేది ఇన్ఫ్రా కాంట్రాక్టింగ్ కంపెనీ అండి. మెయిన్ గా రోడ్స్, హైవేస్ కన్స్ట్రక్షన్, బ్రిడ్జెస్, ఇరిగేషన్ అండ్ వాటర్ ఇన్ఫ్రా, అర్బన్ సివిక్ వర్క్స్ మీద ఫోకస్ చేస్తుంది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 700 crores అన్నమాట. కంపెనీ ప్రెస్ రిలీజ్ ప్రకారం కంపెనీకి 260 crores ఆర్డర్ అయితే వచ్చింది. ఆర్డర్ టైప్ అండ్ క్లయింట్ డీటెయిల్స్ అనేవి ఇంకా రివీల్ కాలేదు. ఎగ్జిక్యూషన్ టైమ్ లైన్ ఎక్స్పెక్టెడ్ ఇన్ నెక్స్ట్ 12 to 18 months అన్నమాట. దిస్ ఇస్ మేజర్ బూస్ట్ టు ది కంపెనీస్ కరెంట్ ఆర్డర్ బుక్ అని చెప్పుకోవచ్చు. ఈ ఆర్డర్ వల్ల కంపెనీ ఫైనాన్షియల్ 2025-2026 లో రెవెన్యూ విజిబిలిటీ అనేది స్ట్రాంగ్ అవుతుంది. స్మాల్ క్యాప్ కంపెనీకి లార్జ్ కాంట్రాక్ట్ క్రెడిబిలిటీ ఇచ్చేలా ఉంటుంది అనమాట. స్టాక్ పర్ఫార్మెన్స్ మీద షార్ట్ టర్మ్ బయింగ్ ఇంట్రెస్ట్ వచ్చే అవకాశం ఉంది. 700 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీకి 260 crores ఆర్డర్ అంటే 37% ఆఫ్ మార్కెట్ క్యాప్ అండి. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఆర్డర్ అని చెప్పుకోవచ్చు. బట్ ఇందులో కొన్ని కీ రిస్క్లు కూడా ఉన్నాయండి. ఎగ్జిక్యూషన్ డిలే, అప్రూవల్స్, సైట్ రెడీనెస్, పేమెంట్ టైమ్ లైన్ ఫ్రమ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అనేవి ఉన్నాయన్నమాట. బట్ ఆర్డర్ ఇన్ఫ్లో రెగ్యులర్ గా ఉంటే కనుక వర్కింగ్ క్యాపిటల్ మేనేజబుల్ అవుతుంది. దీపక్ బిల్డర్స్ కి ఈ 260 crores ఆర్డర్ అంటే స్ట్రాంగ్ గ్రోత్ విజిబిలిటీ చూపిస్తుంది. స్మాల్ క్యాప్ ఇన్ఫ్రా స్టాక్ కి అట్రాక్టివ్ వాల్యుయేషన్ లో ఉండే ఛాన్స్ అయితే ఉంది. కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్ అక్యుములేషన్ కంటే కూడా వాచ్ లిస్ట్ లో పెట్టుకుని అబ్జర్వ్ చేయొచ్చు. పవర్ ఇన్ఫ్రా స్పేస్ లో మంచి మూమెంటం చూపిస్తున్న స్టాక్ ట్రాన్సిల్ లైటింగ్ లిమిటెడ్ అండి. ఈ రోజు ఈ కంపెనీకి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఉంది. ఈ కంపెనీ 534 crores ఫ్రెష్ ఆర్డర్ అయితే విన్ అయింది అనమాట. దీంతో ఈ కంపెనీ ఫైనాన్షియల్ 2026 లో టోటల్ ఆర్డర్ ఇన్ఫ్లో 1600 crores దాటిపోయింది అనమాట. ట్రాన్సిల్ లైటింగ్ లిమిటెడ్ అనేది ఇండియన్ లీడింగ్ ట్రాన్స్మిషన్ అలాగే డిస్ట్రిబ్యూషన్ ఇన్ఫ్రా కంపెనీ అండి. మెయిన్ గా పవర్ ట్రాన్స్మిషన్ టవర్స్, సబ్స్టేషన్స్, రైల్వేస్ ఎలక్ట్రిఫికేషన్, లైటింగ్ అండ్ పోల్ ఇన్ఫ్రా మీద ఫోకస్ చేస్తుంది. డొమెస్టిక్ అండ్ గ్లోబల్ క్లయింట్స్ 2 సెగ్మెంట్ లో కూడా కన్సిస్టెంట్ ఆర్డర్స్ అయితే వస్తున్నాయి. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం టోటల్ గా 534 crores ఆర్డర్ అయితే విన్ అయ్యింది. ఫైనాన్షియల్ 2026 ఆర్డర్ బుక్ అనేది ఈ ఆర్డర్ తో 1600 crores కి దాటింది అనమాట. ఇది కోర్ T&D సెగ్మెంట్ నుంచి వచ్చిన మేజర్ కాంట్రిబ్యూషన్ అండి. ఇన్ఫ్రా క్యాపెక్స్ మొమెంటం తో కంపెనీకి ఆర్డర్ ఇన్ఫ్లో అయితే స్ట్రాంగ్ గా కంటిన్యూ అవుతుంది. ఈ ఆర్డర్ వల్ల ట్రాన్సిల్ కి ఎడ్యుకేషన్ విజిబిలిటీ ఫైనాన్షియల్ 2026-2027 వరకు కూడా ఉంటుంది. కోర్ సెగ్మెంట్ ట్రాన్స్మిషన్ లో లీడర్షిప్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. స్ట్రాంగ్ రెవెన్యూ పైప్ లైన్ మెయింటైన్ చేయొచ్చు. అలాగే ఇన్వెస్టర్స్ కి స్టేబుల్ గ్రోత్ థీమ్ గా కనపడే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో 1600 crores ఆర్డర్ ఇంటేక్ అంటే ట్రాన్సిల్ లైటింగ్ కి గుడ్ డిమాండ్ విజిబిలిటీ అయితే ఇండికేట్ చేస్తుందండి. పవర్ ఇన్ఫ్రా, ఎలక్ట్రికేషన్ థీమ్స్ అనేవి గ్రో అవుతున్నాయి. లాంగ్ టర్మ్ వ్యూ ఉన్న వాళ్ళు స్టాక్ ని SIP మోడ్ లో కన్సిడర్ చేయొచ్చు. ప్రెసెంట్ రైల్వే స్టాక్స్ మొమెంటం లో ఉన్నాయండి. రైల్వే ఇన్ఫ్రా స్పేస్ లో ఒక కొత్త ఆర్డర్ విన్ న్యూస్ అయితే వచ్చిందనమాట. టెక్స్మాకో రైల్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ 122 crores న్యూ ఆర్డర్ ని గెలుచుకుంది. ఈ కాంట్రాక్ట్ ముంబై రైల్వే వికాస్ కార్పొరేషన్ నుంచి వచ్చిందండి. టెక్స్మాకో రైల్ అనేది ఇండియాలోనే లీడింగ్ రైల్ ఇన్ఫ్రా అలాగే రోలింగ్ స్టాక్ ప్లేయర్ అనమాట. మెయిన్ గా రైల్వే వ్యాగన్స్, కోచెస్, బ్రిడ్జెస్ అండ్ స్టీల్ స్ట్రక్చర్స్, EPC రైల్వే కాంట్రాక్ట్స్ మీద ఫోకస్ చేస్తుంది. పబ్లిక్ సెక్టర్ అండ్ ప్రైవేట్ క్లయింట్స్ కి కన్సిస్టెంట్ సప్లై అనేది ఇస్తుంది అనమాట. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఆర్డర్ వాల్యూ 122 crores అండి. క్లయింట్ వచ్చేసరికి ముంబై రైల్వే వికాస్ కార్పొరేషన్ అండి. మెయిన్ గా స్కోప్ ఏంటంటే రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండి. ఈ ఆర్డర్ వల్ల టెక్స్మోకి ఫైనాన్షియల్ 2025 రెవెన్యూ విజిబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. MRVC వంటి కీ క్లయింట్స్ తో రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్ అవుతుంది అనమాట. అర్బన్ రైల్ ప్రాజెక్ట్స్ లో ప్రెజెన్స్ అనేది గ్రో అవుతుంది. ఆర్డర్ ఇన్ఫ్లో కన్సిస్టెన్సీ మీన్స్ స్ట్రాంగర్ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ ని ఇండికేట్ చేస్తుంది. బట్ దీంట్లో కొన్ని రిస్క్లు కూడా ఉన్నాయండి. ఎగ్జిక్యూషన్ డిలేస్ ఉంటాయి. అర్బన్ ఇన్ఫ్రా అప్రూవల్స్ అండ్ కోఆర్డినేషన్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. కాస్ట్ ప్రెజర్స్ ఆన్ రా మెటీరియల్స్ కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. కానీ టెక్స్మాకో హ్యాస్ ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ కాంప్లెక్స్ రైల్వే ప్రాజెక్ట్స్. సో 122 crores ఆర్డర్ అంటే మిడ్ సైజ్ అండి. బట్ కన్సిస్టెంట్ ఇన్ఫ్లోకి ఒక ఇండికేషన్ అని చెప్పొచ్చు. రైల్వే థీమ్ అనేది ఇప్పుడు స్ట్రాంగ్ గా రన్ అవుతుంది. టెక్స్మాకో లాంటి స్టాక్స్ ని SIP మోడ్ లో అకామిడేట్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ కి. అలాగే రైల్వే సెక్టర్ సంబంధించిన రైట్స్ లిమిటెడ్ కూడా 28.5 crores ఆర్డర్ అయితే వచ్చిందండి. ఈ ప్రాజెక్ట్ గుజరాత్ లోని అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్పెక్షన్ కోసం అనమాట. అమృత్ 2.0 స్కీమ్ కింద వచ్చింది. రైట్స్ లిమిటెడ్ అనేది ఇండియన్ రైల్వేస్ కి సంబంధించిన మినీ రత్న PSU కంపెనీ అనమాట. ఇది మెయిన్లీ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ, ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అలాగే థర్డ్ పార్టీ ఇన్స్పెక్షన్స్ చేస్తుంది. స్ట్రాంగ్ ట్రాక్ రికార్డ్ అయితే ఉంది. కన్సిస్టెంట్ ఆర్డర్స్ కూడా ఉన్నాయి. అలాగే డివిడెండ్ పేయింగ్ రెప్యుటేషన్ ఉన్న కంపెనీ అనమాట. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఏంటంటే టోటల్ గా ఆర్డర్ సైజ్ 28.5 crores అండి. ప్రాజెక్ట్ టైప్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ థర్డ్ పార్టీ ఇన్స్పెక్షన్ కి సంబంధించి గుజరాత్ లొకేషన్ అండి. ఈ ఆర్డర్ వల్ల రైట్స్ కి అర్బన్ ఇన్ఫ్రా సెక్టర్ లో ప్రెజెన్స్ పెరుగుతుంది. కన్సల్టెన్సీ, ఇన్స్పెక్షన్ సర్వీసెస్ మీద రిపీట్ బిజినెస్ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఫైనాన్షియల్ 2025 ఆర్డర్ బుక్ ఇది ఒక సాలిడ్ అడిషన్ అని చెప్పుకోవచ్చు.
28.5 crores ఆర్డర్ అంటే షార్ట్ టర్మ్ లో చిన్నదే, బట్ PSU గా కన్సిస్టెంట్ ఇన్ఫ్లో రైట్స్ కి స్ట్రెంత్ అని ఇస్తుంది అనమాట. ఇన్ఫ్రా కాంట్రాక్ట్స్ గ్రో అయితే కనుక రైట్ స్టాక్ స్టడీ రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది. సో ఇవి ఈ రోజు మార్కెట్ లో కొన్ని కీ అప్డేట్స్ అండి. ఈ రోజు నిఫ్టీ 50 స్పాట్ క్లోజ్ అయిన లెవెల్స్ ప్రకారం 4th June 2025 కి నిఫ్టీ టెక్నికల్ లెవెల్స్ కనుక చూస్తే ఈ రోజు నిఫ్టీ 174 పాయింట్స్ డౌన్ అయ్యి 24,542 దగ్గర క్లోజ్ అయ్యిందండి. బేస్డ్ ఆన్ దిస్ రేపటికి సపోర్ట్ లెవెల్స్ కనుక చూస్తే 24,414, 24,286 అలాగే 23,940 దగ్గర సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి. అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ కనుక చూస్తే 24,757, 24,972 అండ్ 25,315 దగ్గర రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే ఉన్నాయండి. అండ్ డైలీ అండ్ వీక్లీ మంత్లీ 3 ట్రెండ్లు కూడా నెగిటివ్ గా ఉన్నాయి. సో ట్రేడర్స్ కాషియస్ గా ఉండాల్సిన టైం అనిపిస్తుంది. యాజ్ పర్ డైలీ వీక్లీ ట్రెండ్ ప్రకారం కనుక చూస్తే నిఫ్టీ 24,620 అబోవ్ ఉంటే మాత్రమే లాంగ్స్ కి వెళ్ళొచ్చు. టార్గెట్ 24,835. అలా కాకుండా నిఫ్టీ 24,570 బిలో ఉంటే షార్ట్స్ కి వెళ్ళొచ్చు. టార్గెట్ 24,430 అండ్ 24,050 అండి. సో ఇది ఈ రోజు వీడియో అండి. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చేసింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే జీకే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.